హలో ఫ్రెండ్స్, ఇది నిన్నటి రోజు తీసిన వీడియో. ఏ వీడియో అంటే ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. మొదటగా హాట్ వాటర్ పెట్టేశాను, అది మరిగిపోయి ఆఫ్ చేసేసాను. ఇంకోవైపు వైట్ రైస్ కూడా పెట్టేశానండి, అది ఉడుకుతుంది. ఇంకోవైపు పాలకూరను కట్ చేసుకొని కుక్కర్లోని పప్పు పెట్టేసి నేను ఉడుకుతుంది. ఉడికిన తర్వాత విజిల్ కూడా వచ్చేస్తున్నాయండి. వచ్చేసిన తర్వాత ఆవిరి చల్లగైన తర్వాత పప్పును ఉడికించుకొని తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కెళ్ళేంత వరకు ఉంచుకున్న తర్వాత తాలింపు కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా పప్పు రెడీ అయ్యిందండి. చాలా అయితే టేస్టీగా వచ్చిందండి. ఆ తర్వాత మరి పప్పులోకి ఫ్రై కర్రీ ఉండాలి కదా, అందుకని బీన్స్ కర్రీ ప్రిపేర్ చేశానండి. బీన్స్ని వేసిన తర్వాత ఉడుకుతుంది. ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దగ్గరగా ఫ్రై చేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఈ బీన్స్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి అన్నము పప్పు బీన్స్ ఫ్రైతోని అప్పడాలు లేకపోతే అవ్వదు కదా, అందుకని అప్పడాలు కూడా వేపేశానండి. ఇదంతాను మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసేసి వాటర్ బాటిల్ కూడా పట్టేశానండి. ఆ తర్వాత లంచ్ బ్యాగ్లోకి వీటితో పాటు స్నాక్గా బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసి లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే రెడీ చేసేసానండి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్లోకి శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్ శాండ్విచ్ అండి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద చిల్లీ సాసు, టమాటా కచప్పు, మియోనీసు, తర్వాత ఆనియన్సు, టమాటాసు, క్యాప్సికము అన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని బటర్ పీస్ కూడా కట్ చేసి వేసుకుని దాని మీద ఇంకో బ్రెడ్ పీస్ పెట్టేసి ఒక ప్యాన్ మీద హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకుని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి చాలా రోజుల తర్వాత నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య మా పాపకి హెల్త్ బాగోపోవడం వల్ల తన పక్కనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని ఒక 1 మంత్ లాగా నేను బిర్యానీ ప్రిపేర్ చేయలేదు. బయట నుంచి తెప్పించుకోవడమే కానీ ఇంట్లో అయితే మాత్రం ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకని చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకే ఇంట్లో అందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు. దాంతోపాటు వెజిటేబుల్ బిర్యానీయే ప్రిపేర్ చేశానండి. నిన్న మండే కదా, చాలా చాలా టేస్టీగా చాలా చాలా యమ్మీగా వేడివేడిగా అందరం కలిసి కూర్చొని తినేసామండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో